ఓకే. ఇక్కడ అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. టాపిక్స్ నంబర్ సిస్టమ్ అని, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్స్ అండ్ మెన్జురేషన్. ఇవి ఎక్స్పర్ట్ రాగానే మనము దానికి సంబంధించినటువంటి విషయాలు చూస్తాము. ముందుగా మనం జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దాం. బట్ పేపర్ స్ట్రక్చర్ కోసం మాత్రమే దీన్ని మీకు డిస్ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం, స్క్రోలింగ్ కోసం కాదు. సో అర్థమెటిక్కి సంబంధించి సాధారణంగా ఇవన్నీ కూడా మనం ప్రైమరీ క్లాసెస్లలో నేర్చుకున్నటువంటి అంశాలే. సార్ మరి ప్రైమరీ క్లాసెస్లో నేర్చుకున్న అంశాలు మరి జాబ్ సెక్యూరింగ్లో ఎలా పనికొస్తాయంటే, ఇక్కడ మనకు కావాల్సింది కానిస్టేబుల్ అభ్యర్థులు కావచ్చు, ఎస్ఐ అభ్యర్థులు కావచ్చు, క్రిటికల్ థింకింగ్ అనేటటువంటి కాన్సెప్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీని అబ్జర్వ్ చేయడం కోసం మాత్రమే వీటికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా సన్నివేశం ఎదురైనట్లయితే అంటే వారికి జాబ్ వచ్చిన తర్వాత మరి దాన్ని సాల్వ్ చేసేటటువంటి సందర్భాలలో వినూత్నంగా ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి మీ యొక్క ఆ థింకింగ్ క్యాపబిలిటీని అనాలిసిస్ చేసే క్రమంలోనే ఈ రకమైనటువంటి ప్రశ్నలు డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే మ్యాథమెటిక్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత. గణితం తెలిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారనేటటువంటి నానుడి మనము ప్రాథమిక స్థాయిల నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిలబస్ని మనం చూడాల్సి వస్తుంది. మరి ఈ రకంగా చూస్తే మీరు ఎంత వేగంగా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతున్నారు, క్వశ్చన్ని ఎంత వేగంగా అర్థం చేసుకోగలుగుతున్నారు, ఏ మెథడాలజీని ఆధారంగా చేసుకొని ఆన్సర్స్ ఇచ్చేటటువంటి స్ట్రాటజీని మీరు బిల్డ్ చేసుకుంటున్నారు, ఇవే మీకు విజయంలో కీలకమయ్యేటటువంటి పాత్రను పోషిస్తాయి. ఇక మరొక అంశమైనటువంటి టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్, శాబ్దిక మరియు అశాబ్దిక అంటాము. చిత్రాలనిచ్చి వాటి యొక్క సీక్వెన్సింగ్ని కూర్చోమని కానివ్వండి, అదేవిధంగా వెర్బల్ అంటే టెక్స్ట్ రూపంలో ఉండేటటువంటి క్వశ్చన్స్ని ఇచ్చి మన యొక్క అనాలిసిస్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, పోలికలు మరియు భేదాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా స్పేషల్ విజువలైజేషన్, ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, ఇలాంటి అంశాలు. ముఖ్యంగా ఇవన్నీ పోలీస్ అభ్యర్థులకు మాత్రమే ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలుగా మనం చూస్తాం. చెప్పాం కదా ఇంత క్రితమే, క్రిటికల్ థింకింగ్ అన్నాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అన్నాం. ఏదైనా ఒక క్రూషియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు డెసిషన్ తీసుకునేటటువంటి క్రమంలో మీకు ఆ పొటెన్సీ ఉందా లేదనేటటువంటి అంశాలు ఇక్కడ మిమ్మల్ని పరీక్ష చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు.